నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస బహుళపక్ష అమావాస్య తిథి రాత్రి 11:50 వరకు. తదుపరి శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:12 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:52 నుండి 10:17 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:58 నుండి 7:23 వరకు. మరలా రేపు రాత్రి తెల్లవారుజామున 5:24 నుండి రేపు ఉదయం 6:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:14 అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:24 వరకు. యమగండ కాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు పాల్గొన అమావాస్య, దర్శ అమావాస్య, కొత్త అమావాస్య. ఉత్తర భారత పంచాంగముల ప్రకారం చైత్రమాసం 26వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. వారికి ఇది మొదటి అమావాస్య. దక్షిణ భారతదేశంలో ఈ అమావాస్య తర్వాత నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని పిలుస్తారు. అమావాస్య తిథి రోజున కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం. ఈ రోజు పిండ పితృ యజ్ఞ. అమావాస్య తిథుల రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఆచరించడానికి అనుకూలం. ఈరోజు సోమావతి అమావాస్య. ఆమ సోమవార వ్రతం. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుని పూజించడానికి సోమావతి అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవారు వాటిని అధిగమించడానికి ఈరోజు చంద్రగ్రహ శాంతులు చేయించుకుంటారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈరోజు రైవత మన్వాది. అన్ని మన్వాది రోజులలో పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు అన్వాదానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. మనకు కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి 9:13 నుండి 2:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం మెక్సికో, అమెరికా, కెనడా దేశాలలో పూర్తిగా కనపడుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.